గమనించాలి, వాళ్ళంతా ఒకటే. కోట్ల రూపాయలు ఒక సినిమా తీయాలంటే కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెట్టేది ఎవరు? సినిమా రాజకీయంలో ఉన్న వాళ్ళు పెట్టుబడులు పెడతారు. అక్రమ సంపాదనలన్నీ సినిమాలు వస్తాయి. అక్రమ సంపాదనలతోనే వందల కోట్లు సంపాదించి ఫ్రీ పబ్లిసిటీ సంపాదించుకొని రేపొద్దున వాడికి ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేస్తారు. మీరు చూడండి, ఏ ఎలక్షన్కైనా సరే సినిమా వాళ్ళు వచ్చి క్యాంపెయినింగ్ చేస్తారు చూడండి ఒకసారి. ఆ క్యాంపెయినింగ్ జనాలు ఈజీగా, మనం జనాలండి 100 మంది చూస్తేనే మన వాళ్ళు గొప్పగా చూస్తారు. అమ్మో ఆడి వెనకాల 100 మంది ఉన్నారంటే ఆడు గొప్ప అని చూస్తారు. ఆడు ఒక్కడిగా తేలితే ఆడికి ఎవరు లేరు అని చూస్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి మన బీసీ వర్గాలని. నేను పాదయాత్ర చేద్దాం రెడీ అయ్యాను, కానీ నేను ఒక్కడిని తిరగడం వల్ల ఎంత హీనంగా చూస్తారండి. మన వర్గాల పేర్లు పోతాయి. అందుకే నన్ను 1000 మంది 2000 మంది రండి, మీరు వర్గాలు మీరు కనీసం ఇవ్వండి. నేను ఏ ప్రాంతాల్లో నేను తిరగడం రెడీ ఉన్నానండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ప్రాంతాల్లో బీసీల తరపున మన బీసీ రాజ్యాధికారం కోసం తిరగడానికి రెడీ ఉన్నాను. మీరండి, మీ వంతు కూడా మీరండి. మన వర్గాలు మనం రాకపోతే ఎలాగా? కదలేవా బసోడువా? నువ్వు చేత కాదా? నీ వల్ల కాదా? ఇంకా ఒకరి దగ్గర బానిసత్వంగా చూస్తావా? హీనంగా